హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రాగి మూంగ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. రాగులు పెసర్లతో మనము ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. ఇంకా మనము రాగి ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో ఒక గ్లాసు రాగులు, అలాగే ఒక గ్లాసు పెసర్లు, పొట్టు పెసర్లు ఉంటాయి కదా, ఒక గ్లాసు పెసర్లు తీసుకోవాలి. హాఫ్ చెంచా మెంతులు తీసుకోవాలి. వీటిని అన్నింటినీ మంచి శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడుక్కొని, ఇందులో రాగుల్లో ఇసుక ఉంటే వీటిని కొంచెం గాలించుకొని తీసుకోవాలండి. ఓకేనా? చిన్న సన్న ఇసుక ఉంటుంది, ఆ ఇసుక లేకుండా చూసుకోవాలి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇందులోకి నీళ్లు పోసుకొని ఒక 10 నుండి 12 గంటలు నానబెట్టుకోవాలి. మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నైట్లో పడుకునేటప్పుడు నానబెట్టుకోవాలి. లేదనుకో ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. ఓకేనా? చూడండి, మనకు మార్నింగ్ కల్లా మంచిగా ఈ పెసర్లు రాగులు అనేటివి మంచిగా నానినవండి. ఇలా నానినాక వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకొని వీటిని మూత పెట్టుకొని మెత్తగా పట్టుకోవాలండి. మనకు దోశ బటర్ ఎలా ఉంటుందో అలా థిక్నెస్ అయితే చేసుకోవాలి. చూడండి, మంచి మెత్తగానైతే మిక్సీకి అయితే వేసుకున్నాను. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు రుచికి సరిపడి ఉప్పు వేసుకున్నామా లేదా చెక్ చేసుకోవాలండి. ఉప్పు ఒకవేళ తక్కువైతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకున్నాక మనకు కూర గంటె ఉంటుంది కదా, ఆ గరిటెతోటి అయితే మనకు దోశలు అనేటివి మంచిగా రౌండ్గా చుట్టుకోవచ్చు అండి. నేనైతే ఆ గంటె తీసుకొని అయితే పిండిని అయితే కలుపుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. దోశ ప్యాను మనకు దోశలు మధ్యలోనే విరిగిపోతున్నప్పుడు, లేకపోతే దోశలు పర్ఫెక్ట్గా రాలేదనుకో, ముందుగా దోశ ప్యాన్ వేడయ్యాక కొంచెం నీళ్లు చల్లుకున్నాక నీళ్ళని ఉల్లిగడ్డతో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్నాక మొత్తం వాటర్ మొత్తం ఆరిపోయాక ఇందులోకి ఒక చుక్క నూనె వేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డతో ఈ దోశ పెంకని మంచిగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని ఒక గంటెడంత పిండి తీసుకొని ఈ దోశ ప్యాన్ మీద వేసుకొని మంచిగా పలుచగా దోశనైతే నేను చూపెట్టిన విధంగానైతే ఇలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా రౌండ్గా చుట్టుకుంటూ ఉండాలి. మనము ఇలా రౌండ్గా తిప్పుతుంటే మనకు దోశ అనేది పలుచగా వస్తుంది, మంచిగా రౌండ్గా వస్తుంది. అలాగే మనకు దోశలు తీసే స్టిక్ తోటే నేను కొంచెం అయితే నూనె అయితే పోసాను. ఇలా నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని దోశ కాలినాక దీన్ని మెల్లగా పైకి లేపాలి. మనకు ఫస్ట్ దోశ అనేది ఇలానే కొంచెం గట్టిగా అంటే అతుక్కుపోయినట్టు వస్తుంది. ఇరగకుండా కొంచెం స్లోగానైతే మామూలుగా ఈ స్టిక్ తోటి అయితే పైకి లేపుకొని ఇలా దోశనైతే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఒకవైపు మనకు ఎయిర్ గ్యాప్ వచ్చిందనుకో మనకు దోశ అనేది ఈజీగా ఊడొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దోశ కూడా సేమ్ ఇలాగనే రాగి దోశ సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి, మధ్యలో వేసుకోవాలి. పిండిని మధ్యలో వేసుకొని ఇలా గంటెతోటి తిప్పుకుంటే మనకు రౌండ్గా దోశ అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ పైన మంచిగా దోరగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది అందరికీ చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వెయిట్ లాస్ కావచ్చు, మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే
మంచి హెల్తీ పరమైన రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, మిగిలిన పిండి కూడా ఇలానే దోశలు వేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన దోశలు అయితే మీకోసం అయితే చేసి చూపెట్టాను. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.